నేటి పునీతులు. పునీత సిలువ యోహాను గారు. ఏలీయా వారి యొద్దకు వచ్చెను. శనివారం, డిసెంబర్ 14, 2024. మొదటి పట్టణం. సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 48వ అధ్యాయం 1 నుండి 4 మరియు 9 నుండి 11 వచనాలు. పిమ్మట ఏలియా నిప్పమంట వలె పొడచూపెను, అతని పలుకులు దివిటి వలె మండెను. అతడు కరవును కలిగించెను. అతని పట్టుదల వలన చాలా మంది అసువులు కోల్పోయిరి. ఆ భక్తుడు దేవుని పేర ప్రవచించి వర్షము నాపివేసెను. 3 మారులు అగ్నిని కురియించెను. ఏలీయా, నీ అద్భుతములు ఎంత ఆశ్చర్యకరమైనవి! అట్టి కార్యములను ఇతరులెవరైనా చేయగలరా? దేవుడు నిన్ను మంటలతో కూడిన సుడిగాలిలో, నిప్పు గుర్రములు లాగెడి రథమున స్వర్ణమునకు గొనిపోయెను. నీవు నిర్ణీత సమయమున తిరిగివచ్చి హెచ్చరికలు చేసెదవని, దేవుని కోపము ప్రజ్వరిల్లక ముందే దానిని చల్లార్చెదవని, తండ్రులకు కుమారులకు రాజీ కుదిర్చెదవని, ఇశ్రాయేలు తెగలను ఉద్ధరించెదవని లేఖనములు నుదువుచున్నవి. నీ ఆగమనమును దర్శించువారు, ప్రేమతో జీవించి చనిపోవు వారు ధన్యులు. మనమును జీవనమును పొందుదుము. ఇది ప్రభువు వాక్కు.